Hi guys, welcome back to my YouTube channel My Painless Tale. So if you're new to my channel, my name is Vani and I'm a self-taught professional artist from Hyderabad, India. And firstly, thank you so much for all my Telugu audience. మీరందరూ నా వీడియోస్ బాగా చూస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు అండ్ మీ కామెంట్స్ అన్నీ నేను చదువుతున్నాను కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ రెస్పాన్స్. అందుకనే ఇంకా తెలుగు వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను అండ్ ఈ వీడియో కూడా నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద పెయింటింగ్. సో ఈ వీడియోలో మీకు ఇంకో సింపుల్ పెయింటింగ్ ట్యుటోరియల్ చూపించబోతున్నాను. సో నేను దానికి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్, సెమీ అయితే కాదు, ఆల్మోస్ట్ లైక్ ప్యూర్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ ఇది. సో మీరు ఒకవేళ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీద పెయింటింగ్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ పర్చేస్ ప్యూర్ ఆర్గాన్జా. ఓకే, సెమీ ఆర్గాన్జా అస్సలు తీసుకోకండి. యూజువల్గా సెమీ ఆర్గాన్జా చాలా స్టిఫ్ ఉంటుంది. సో మీరు ఫ్యాబ్రిక్ పట్టుకున్నప్పుడే మీకు అర్థమైపోతుంది, చాలా స్టిఫ్నెస్ ఉంటుంది, ఫోల్డింగ్ సరిగ్గా అవ్వదు, ప్లీట్స్ కూడా పెట్టడానికి సరిగ్గా రాదు. అలాంటి ఫ్యాబ్రిక్ అయితే తీసుకోకండి. సాఫ్ట్ ఆర్గాన్జా కానీ, సిల్క్ ఆర్గాన్జా కానీ, ప్యూర్ ఆర్గాన్జా కానీ తీసుకోండి. అండ్ దెన్ కమింగ్ టు మెటీరియల్స్, యూజువల్గా ఫ్యాబ్రిక్ స్ట్రెచ్ చేయడానికి ఎంబ్రాయిడరీ హూప్ యూస్ చేస్తాను అండ్ రౌండ్ బ్రష్ వాడుతున్నాను ఈ వీడియోలో. ఇది సైజ్ 7 రౌండ్ బ్రష్. మీరు కొంచెం పెద్ద చిన్న రౌండ్ బ్రష్ ఏదైనా వాడొచ్చు. అండ్ కమింగ్ టు పెయింట్స్, నేను యూజువల్గా కూడా ఎప్పుడు ఎక్రిలిక్ పెయింట్సే యూస్ చేస్తాను. మీరు ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఆర్ ఎక్రిలిక్ పెయింట్స్ రెండిట్లో ఏదైనా యూస్ చేయొచ్చు. And also, thank you so much for all the wonderful response I'm getting from fabric painting course. So, నా fabric painting course చాలా మంది జాయిన్ అయ్యారు ఆల్రెడీ. అంటే ఇక్కడ యూట్యూబ్ వీడియోస్ చూసి నచ్చి చాలా మంది ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా జాయిన్ అయ్యారు అండ్ చాలా మంది నాకు మెసేజ్ కూడా చేశారు దట్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ చాలా బాగుంది అని చెప్పి. సో ఒకవేళ మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకోవాలని ఉంది అండ్ నా వీడియోస్ మీకు ఈజీగా అర్థమవుతున్నాయని మీకు అనిపిస్తే డెఫినెట్లీ నా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మాస్టర్ కోర్స్ మీరు జాయిన్ అవ్వచ్చు. అది బేసికల్గా అల్టిమేట్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్. యూ విల్ బీ లెర్నింగ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఫ్రమ్ స్క్రాచ్ టు అడ్వాన్స్డ్ అనమాట. బట్ ద కోర్స్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్. ఒకవేళ మీకు ఇంగ్లీష్ అర్థమవుతుంది అంటే మీరు హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు, ఎందుకంటే చాలా యూజువల్ బేసిక్ ఇంగ్లీష్లోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. సో ఇట్స్ అ ప్రీ రికార్డెడ్ కోర్స్ విత్ లైఫ్ టైమ్ యాక్సెస్. సో మీరు ఆ వీడియోస్ని ఎప్పుడైనా మీరు చూడాలనుకున్నప్పుడల్లా చూసుకోవచ్చు. లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఆల్ వీడియోస్, ఆల్ లెసన్స్ మీ దగ్గరే ఉంటాయి. సో కమింగ్ బ్యాక్ టు దిస్ పెయింటింగ్, సో నేను ఈ కలర్ యూస్ చేయబోతున్నాను. ఇది టీల్ కలర్ అనమాట. యూజువల్గా అవైలబుల్ ఉంటుంది ఆర్ మీరు ఎనీ అదర్ కలర్ యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే నేను డిజైన్ అండ్ టెక్నిక్ చూపించబోతున్నాను. ఇదే డిజైన్ మీరు స్కై బ్లూ యూస్ చేయొచ్చు, పింక్ యూస్ చేయొచ్చు, yellow యూస్ చేయొచ్చు, ఎనీ కలర్ దట్ యూ లైక్ మీరు యూస్ చేయొచ్చు. నేనైతే టీల్ కలర్ యూస్ చేస్తున్నాను. అండ్ ఈ పెయింటింగ్ కోసం నేను వాటర్ వాడతాను. ఎనీ అదర్ మీడియం నేనేం వాడట్లేదు, ఓన్లీ వాటర్ యూస్ చేస్తున్నాను. సో ఈ టెక్నిక్ పర్టికులర్గా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీద చాలా పర్ఫెక్ట్గా సూటబుల్ అవుతుంది. మీరు ఇదే టెక్నిక్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మీద యూస్ చేస్తే వర్క్ అవ్వదు. సో ఎస్పెషలీ ఫర్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీరు ఇంత వాటర్ యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను వాటర్ తీసుకొని కలర్లో మిక్స్ చేసేస్తున్నాను. సో యాజ్ యూ కెన్ సీ చాలా వాటర్ యూస్ చేస్తున్నాను. ఈ డిజైన్ యాక్చువల్గా చాలా సింపుల్, కాకపోతే వెరీ ఎలిగెంట్. సో ఫస్ట్ అవుట్లైన్ వేసేసుకుంటాను. ఓకే, ఫస్ట్ ఇలా అవుట్లైన్ వేసుకున్నాక ఫిల్లింగ్ చేయాలి. అయితే ఫస్ట్ ఏం చేస్తున్నానంటే వాటర్ యాడ్ చేస్తున్నాను. సో కొంచెం కలర్ ఏదైతే ఉందో దాంతోనే ఫస్ట్ మొత్తం వాటర్ అప్లై చేసేస్తున్నాను. సో ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ వాటర్ ఎప్పుడు స్ప్రెడ్ చేయదు. మీరు ఎక్కడైతే వాటర్ అప్లై చేస్తారో అక్కడ మాత్రమే వాటర్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ లైక్ వెట్ టెక్నిక్ లాగా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే కలర్ తీసుకొని నాకు ఎక్కడెక్కడైతే ఇంకా పిగ్మెంట్ ఎక్కువ కనిపించాలో అక్కడ ఈ కలర్ అప్లై చేసేస్తాను. సో మీరు కావాలి అనుకుంటే ఇట్లా మొత్తం కూడా అప్లై చేసేసేయచ్చు. సో ఇలానే మీకు ఎన్ని ఫ్లవర్స్ కావాలి అనుకుంటే అన్నీ వేసేసుకోవచ్చు. ఇలా అవుట్లైన్ ఫస్ట్ వేసేసుకున్నాక కావాలి అనుకుంటే కలర్తో కూడా మీరు ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు.
సో యూజువల్గా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ యూస్ చేస్తే కంప్లీట్గా డిజైన్ డ్రై అయ్యాక కూడా అట్లా ట్రాన్స్పరెంట్. సో అలా మీకు ఎన్ని ఫ్లవర్స్ కావాలి అని అంటే అన్నీ వేసేసుకోవచ్చు. సైజ్ కూడా మీ ఇష్టం, ఒకవేళ పెద్దగా కావాలి శారీ మీద అంటే కూడా వేసుకోవచ్చు. సో అవుట్లైన్ కూడా అన్ని షేప్ ఒకేలాగా ఉండాలి అని ఏం లేదు. సో యూజువల్గా మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అంటే సిల్క్ కానీ కాటన్ కానీ అలా వాడేటప్పుడు యూజువల్గా మీడియం 1 యూస్ చేస్తాం కదా. ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అయితే డైరెక్ట్గా వాటర్ యూస్ చేసేయచ్చు. మనకి డిఫరెంట్ ఏమీ మీడియమ్స్ అయితే యూస్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా వాటర్తోనే పెయింటింగ్ చేసేయచ్చు. అయితే వాటర్ ఎక్సెస్గా యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం డ్రైయింగ్ టైం కూడా ఎక్కువ ఉంటుంది. సో డ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆ డ్రై అయ్యేంత వరకు మీరు ఫ్యాబ్రిక్ని డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రై అవ్వకుండా మీరు ఎక్కడైనా టచ్ చేస్తే మీ ఆ పార్ట్ ఆఫ్ ద డిజైన్ స్పాయిల్ అయిపోతుంది. సో డ్రై అయ్యేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. వన్స్ డ్రై అయితే మాత్రం అది ప్రాపర్గా సెట్ అయిపోతుంది, ఇంకా టెన్షన్ ఏమీ లేదు. సో ఆఫ్టర్ కేర్ కూడా ప్రిఫరబుల్లీ డ్రై క్లీనే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే యూజువల్గా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అంటే మనం ఫ్రీక్వెంట్గా అయితే వేసుకోం కదా, అకేషనల్ వేర్ కాబట్టి డ్రై క్లీన్ ప్రిఫర్ చేయండి. సో దట్ ఎందుకంటే మనం వాటర్ కూడా ఎక్కువ యూస్ చేస్తున్నాం కదా, ఇక్కడ పిగ్మెంట్ ఎక్కువ వాడట్లేదు పెయింట్, సో ఫేడ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది డ్రై క్లీన్ చేస్తే. అండ్ వన్స్ పెయింటింగ్ అయిపోయినాక కంప్లీట్గా డ్రై అయిపోతుంది కదా, డ్రై అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి ఐరన్ చేసేస్తే సెట్ అయిపోతుంది అనమాట. కొంచెం లో హీట్ సెట్టింగ్ పెట్టుకోండి, ఎందుకంటే ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ కదా, లో హీట్ సెట్టింగ్లో ఐరన్ చేసేస్తే సెట్ అయిపోతుంది. అండ్ డ్రై క్లీన్ ప్రిఫర్ చేసేస్తే సరిపోతుంది. సో ఒకవేళ మీకు ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీకు యూజ్ చేయాలని లేదు అని అంటే మీరు ఇలాంటి టెక్నిక్ షిఫాన్ ఫ్యాబ్రిక్ మీద కూడా చేయొచ్చు. షిఫాన్ అండ్ దెన్ జార్జెట్ మీద కూడా యూస్ చేయొచ్చు. వాటర్ క్వాంటిటీ ఒక్కటి చూసుకోండి, అంటే మీకు పెయింటింగ్ చేసేటప్పుడు అర్థమవుతుంది, దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. బట్ సిమిలర్ టెక్నిక్ మీరు ఆర్గాన్జా కాకుండా షిఫాన్ అండ్ జార్జెట్ మీద కూడా యూస్ చేయొచ్చు. సో ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయాయి. టు హైలైట్ దిస్ ఐల్ బీ యూజింగ్ గోల్డ్ అనమాట. గోల్డ్ అంటే నేను మెటాలిక్ గోల్డ్ పౌడర్ యూస్ చేస్తాను. సో దిస్ ఇస్ బేసికలీ మెటాలిక్ పౌడర్. ఓకే, పౌడర్ ఫార్మాట్లో దొరుకుతుంది. మెటాలిక్ పౌడర్ అని అంటారు, గోల్డ్ డస్ట్ అని కూడా అంటారు. ఇది సిల్వర్ అండ్ గోల్డ్లో అవైలబుల్ ఉంటుందన్నమాట. అయితే ఇది పెయింట్ లాగా మనం రెడీ చేసుకోవాలి. దానికి ఏం చేయాలి అని అంటే మీడియం 2 అని ఒక లిక్విడ్ అవైలబుల్ ఉంటుంది. ఇది ఫెవిక్రిల్ అండ్ క్యామెల్ 2 బ్రాండ్స్లో ఉంటాయి. ఈ రెండు ఒక దగ్గర కలిపితే పెయింట్ లాగా ఫార్మాట్ వస్తుంది. దాన్ని మనం గోల్డ్ హైలైటింగ్కి యూస్ చేయొచ్చు. అంటే మీరు ఏ పెయింటింగ్ చేసినా కూడా దాంట్లో ఏదైనా గోల్డ్ డీటెయిలింగ్ ఇవ్వాలి అని అనుకుంటే మీరు అవుట్లైనర్స్ అయినా యూస్ చేయొచ్చు, లేదా ఈ గోల్డ్ మెటాలిక్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. సో దానికి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇలా పౌడర్ వేసేసుకోవాలి. సో ఇలా లిక్విడ్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా వేసుకోండి. ద రేషియో ఆల్మోస్ట్ 1:1 అనుకోండి. అది మీకు మిక్స్ చేస్తుంటే కూడా ఈజీగా అర్థమైపోతుంది. సో కొంచెం గమ్మీ ఫీలింగ్ లాగా ఉంటుందన్నమాట లిక్విడ్. సో జాగ్రత్తగా యూస్ చేసుకోండి. ఇలా మీకు మిక్స్ చేసేసుకోవాలి ప్రాపర్గా. అయితే మీరు పెయింట్ చేసేటప్పుడు మాత్రం ఒకవేళ గోల్డ్ హైలైటింగ్ ఈ డిజైన్ లోపల ఎక్కడైనా ఇవ్వాలి అని అనుకుంటే ఈ డిజైన్ అంతా డ్రై అయ్యాక మాత్రమే మీరు ఇది చేయాలన్నమాట. అంటే మీరు ఈ డిజైన్ డ్రై అవ్వకుండానే, ఈ కలర్ డ్రై అవ్వకుండానే మీరు దాని మీద ఇంకేదైనా డీటెయిలింగ్ ఇస్తాను అని అంటే ఆ కలర్లో మిక్స్ అయిపోతుంది. సో ఈ డిజైన్ అంతా, ఈ ఫ్లవర్స్ అంతా కంప్లీట్గా డ్రై అయ్యాక మాత్రమే మీరు ఆ ఏరియాలో ఎక్కడైనా గోల్డ్ హైలైటింగ్ ఇవ్వండి. నేను ఆ ఏరియా టచ్ చేయాలి అనుకోవట్లేదు, అంటే నేను ఆ బ్లూ కలర్ ఏం టచ్ చేయను కాబట్టి నేను హైలైటింగ్ చేసేస్తున్నాను ఆల్రెడీ. సో బేసికల్గా నేను సింపుల్గా స్టెమ్స్ యాడ్ చేస్తున్నాను ఇలా. సో చాలా మంచి షైన్ ఉంటుంది చూడండి. సో ఇంత మంచి షైన్ వస్తుందన్నమాట. ఓకే,
సో ఇట్లా లైట్ రిఫ్లెక్ట్ అవుతే మాత్రం చాలా అంటే చాలా మంచి షైన్ వస్తుంది. సో ఐ పర్సనలీ లవ్ దిస్ ప్రోడక్ట్. యూజువల్గా చాలా వరకు నేను ఆల్మోస్ట్ అన్ని పెయింటింగ్స్లో యూస్ చేయడానికే ట్రై చేస్తాను టు ఇంక్లూడ్ దిస్ గోల్డ్, ఎందుకంటే మంచి షైన్ వస్తుంది. ఒకవేళ మీరు ఇంకా డిజైన్లో కూడా ఇంకేమైనా హైలైటింగ్ విత్ గోల్డ్ చేయాలి అనుకుంటే మాత్రం డ్రై అవ్వడానికి వెయిట్ చేయండి. అంటే ఈ డిజైన్ కంప్లీట్గా డ్రై అయిపోయాక అప్పుడు యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. డ్రై అవ్వకపోతే కొంచెం డ్యామేజ్ అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మీరు హైలైట్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, అలా హైలైట్స్ ఇవ్వచ్చు. ఇలా మంచిగా ఇలా షైన్ అవుతుంది, బట్ కలర్లో మిక్స్ అయిపోతుంది అనమాట. ఇంత డార్క్ షైన్ అప్పుడే రాదు. సో మీరు ఆ డిజైన్ డ్రై అవ్వడం వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేశాక మీరు ఏమైనా స్ట్రోక్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి, అప్పుడు మంచిగా కనిపిస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద పెయింటింగ్. ఇంకా డ్రై అయ్యాక ఇంకా బాగా కనిపిస్తుంది. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. వెరీ సింపుల్ అండి. జస్ట్ 2 కలర్స్, ఒక గోల్డ్ కలర్, మీకు నచ్చిన కలర్. ఇప్పుడు నేను ఇక్కడ టీల్ యూస్ చేశాను కదా, మీరు పింక్స్ యూస్ చేయొచ్చు, ఆరెంజ్ కానీ, ఎల్లో కానీ, స్కై బ్లూ కానీ, ఆల్ కలర్స్ చాలా బాగా కనిపిస్తాయి డ్రై అయ్యాక. అయితే మోస్ట్లీ ట్రై టు యూజ్ లైట్ కలర్స్. ఫ్యాబ్రిక్ అనేది కొంచెం లైట్ పేస్టల్ షేడ్స్ యూస్ చేస్తే మంచి అవుట్పుట్ వస్తుంది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ డిడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే కామెంట్ సెక్షన్లో మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో ఖచ్చితంగా చెప్పండి, ఎందుకంటే మీ కామెంట్స్ అన్నీ నేను చూస్తున్నాను, ఆల్మోస్ట్ అన్ని రిప్లై కూడా ఇస్తున్నాను. అండ్ ఆల్సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలని ఉంది, ఇంకా ఎలాంటి ట్యుటోరియల్స్ మీరు చూడాలనుకుంటున్నారో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను దాని మీద ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో వన్స్ అగైన్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. Thank you.